అందరికీ నమస్కారం అండి. సార్ నమస్తే. తిరుమల కొండని ఎవరు వ్యాపార కేంద్రంగా మార్చారో ప్రపంచానికంతా తెలిసింది. తిరుమల కొండని ఎంత అపవిత్రం చేశారో, ఎంత అరాచకాలు చేశారో, దాన్ని ఎలా వ్యాపార కేంద్రంగా మార్చారో ఈ ప్రపంచంలో అందరికీ తెలుసండి. ఎందుకంటే ఈ వెంకటేశ్వర స్వామి ప్రపంచ వ్యాప్తంగా విస్తరించున్న దేవుడని. ప్రధానంగా ఈ తిరుమలలో జరిగిన అవినీతి అక్రమాలన్నింటికి సూత్రధారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారండి. చాలా మంది ఎందుకు ఆయన పేరు చెప్పడంలో, మొత్తం ఈ దొంగలందరినీ అలా కాపులా పెట్టిన వ్యక్తి ఆయన. టిటిడి బోర్డు చైర్మన్ నియమించేది ఎవరండి? ముఖ్యమంత్రి గారు. ఆయనే తనకు కావలసిన ఈ కల్తీ రెడ్లు, ఏమనుకోకండి ఎవరు అనేది, వాళ్ళ మతం ఏదో తెలియదు. ఒకసారి ఈ మతం అంటారు, ఇంకోసారి ఆ మతం అంటారు. వాళ్ళ భార్యది ఒక మతం, వీళ్ళది ఒక మతం. భార్యతో పాటు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు రాడు, ఆయన హిందువుల ఉద్ధారకుడు అని చెప్పుకుంటారు. చేసుకున్నాడు. దోచుకోవడానికి అనువైన స్థలాలు ఏవేని చూశారు. ఒకటి, ధర్మం పేరుతో తిరుమల కొండలో దోచుకోవచ్చు. ఆ తర్వాత భూ కబ్జాలు, ఎర్ర చందనం, ఇసుక, మట్టి, రాళ్ళు, అంటే గ్రానైట్, ఇవన్నీ వీటికి అనుకూలంగా తన మనుషుల్ని పెట్టుకున్నారండి. తిరుపతిలో వాళ్ళ బాబాయిని తీసుకొచ్చారు, చైర్మన్ గా చేశారండి. తర్వాత ధర్మారెడ్డి గారు, అంటే ఈ వైవి సుబ్బారెడ్డి గారికి తోడుగా ధర్మారెడ్డి గారిని పెట్టారు. ఈ ఇద్దరికి తోడుగా కింద ఉన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు కానీ, లేకపోతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కానీ, రోజా గారు కానీ, ఇలా చాలా మంది ఇంకా కమిటీలో సభ్యులు కూడా. సరే, ఒక టెండర్ ని చూడాలి, పరిశీలించాలి అంటే ఎవరు చూడాలి? ఎవరు అధికారులు? కింది అధికారులు కాదండి. చైర్మన్, ఈఓ అనుమతి లేకుండా ఏది జరగదండి టీటీడీలో. అవును, వాళ్ళిద్దరూ ఏం చేయాలో వాళ్ళకి తెలుసు. వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారు. ఇవన్నీ కల్తీ జరిగితే కూడా ఈ కల్తీ నెయ్యి కాకుండా మామూలుగా ఉన్న నెయ్యిని శాంపుల్ గా తీసుకొని బయటకు పంపిస్తారు. ఇదే అని చెప్పి నమ్మిస్తారు. దీంట్లో చిన్న అధికారుల నుంచి అగ్ర నేతల వరకు అందరి పాత్ర ఉంది. ఇప్పుడు తీగ లాగారండి. ఒక 6 మందిని అరెస్ట్ చేశారు. ఆ డైరీలకు సంబంధించిన వ్యక్తుల్ని వాళ్ళు కేసులు పెట్టారు. డొంకంతా కదిలితే ఆ డొంకలో జగన్మోహన్ రెడ్డి గారు, వైవి సుబ్బారెడ్డి గారు, ధర్మారెడ్డి గారు, పెద్దిరెడ్డి గారు, చెవిరెడ్డి గారు, రోజారెడ్డి గారు వరకు వస్తుంది. నాకు ఈ రెడ్ల పేరు చెప్పంటే నాకే బాధగా ఉంది. ఒక రెడ్డిగా ఈ కలిసి రెడ్లందరూ కటకటాల పాలు కాక తప్పదని. ఎందుకంటున్నానంటే, అదే ఇందాక మా కిరణ్ రాయల్ గారు బాగా చెప్పారు, ఆమెతో నిద్రపుచ్చుతాదంట. సమయం అటు ఇటు చేసింది వాళ్ళ ప్రభుత్వంలోనే కదా సార్? టైం మార్చింది, టైం ముందు వెనుకకు చేసింది వాళ్ళ ప్రభుత్వంలోనే, వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడేనే కదా? అవును సార్. వాళ్ళు సార్ ఇప్పుడు తిరుమల కొండని కేంద్రం చేసుకున్నారు. మీరు ఇందాక చెప్పినట్టు తిరుమల కొండలో భక్తే కాదండి, ప్రపంచంలో ఎక్కడా లేనంత విలువైన ఎర్ర చందనం ఉంది. అవును, ఆ ఎర్ర చందనం డైరెక్ట్ గా సార్, నేను ఒకసారి ఒక స్టార్ హోటల్లో వస్తుంటే ఒక ఆఫీసర్, ఫారెస్ట్ ఆఫీసర్, రెడ్డి గారు ఆగండి అన్నాడు. దూరంగా ఎలా తిరిగి చూసా, సార్ మీరెవరంటే నేను ఫారెస్ట్ ఆఫీసర్, అంటే పెద్ద స్థాయి. ఏంటండి మీరు టీవీలో అబద్ధాలు చెప్తున్నాడు అన్నాడు. అబద్ధాలు ఏం చెప్తున్నాను సార్ అన్న సరదాకి. మీరంతా స్మగ్లింగ్ అంటున్నారు. ఎర్ర చందనం అక్రమ రవాణా ఎక్కడ జరుగుతుందండి? అక్రమ రవాణా అన్నారు. సార్ రోజు వెళ్తుంది ఎక్కువ, నాకు ప్రతిరోజు తెలుసు. మా ఏరియాలోనే జీడి నెల్లూరు నియోజకవర్గం మాది. అటు పచ్చికాపలం మీద పోయినా, వెదురుగుప్పం మీద పోయినా, పాల సముద్రం మీద పోయినా, పెనుమూరు మీద పోయినా, గంగాధర్ నెల్లూరు మీద ఎక్కడ పోయినా మా వాళ్ళు చెప్తుంటారండి, అయ్యయ్యో ఏ అక్రమాలు జరగలేదండి. డైరెక్ట్ ట్రాన్స్పోర్టేషన్ ఉన్నది. ఆయన నవ్వుతూ ఆఖరికి, మాకు తెలుసు, అందరికి తెలుసు, మంత్రుల అండదండలతో డైరెక్ట్ గా ఎర్రచందనాన్ని పంపిస్తున్నాము. మీరు అది తెలియ ఇంక మీరు ఎప్పుడన్నా చెప్తే డైరెక్ట్ ట్రాన్స్పోర్ట్ ఇస్తున్నానండి, అక్రమ రవాణా అనద్దండి సరదాగా నవ్వుతూ షేక్ హ్యాండ్ ఇచ్చి ప్రశంసించి వెళ్ళారండి. ఇది ఎందుకు చెప్తున్నానంటే, అధికారులు అందరికి తెలిసి ఏమి చేయలేం. ఈయన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అడవుల్ని కబ్జా చేయడం, ఇవన్నీ వీళ్ళందరూ కూడా జైలుకి వెళ్ళక తప్పదని. మొన్న మిథున్ రెడ్డి గారు కూడా ముందు జాగ్రత్తగా ఏదో బెయిల్ పిటిషన్ వేసి అది రిజెక్ట్ చేశారు. జడ్జి గారు సుప్రీం ఇచ్చింది, బాగా చెప్తారు. సుప్రీంకోర్టు ఇచ్చింది సార్.
తీగలాగారు, డొంకలో సూత్రధారులందరూ దొరుకుతారు. రైట్, ఓకే, రైట్ సార్, రైట్.